శతాబ్దాలుగా సాగుతున్న వర్ణ వ్యవస్థ ప్రతి ఒక్కరిని ఒక సీసాలో పడేసింది. వ్యక్తి చెడ్డవాడైనా మంచివాడైనా ఆ సీసాలో నుంచి బయటికి రావడం గురించి ఆలోచించినా సరే తనకు పాపంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే పని మీద ఆధారపడి ఈ యొక్క వర్ణ వ్యవస్థను తమ సౌలభ్యాన్ని చూసుకుంటూ కొందరు ధర్మకర్తలు పాపపుణ్యాలు, ధర్మం అధర్మంతో ముడిపెట్టారు. అన్ని సమయాల్లో అభద్రతా భావం కలిగించి జనాలను తమ నియంత్రణలో ఉంచుకుంటారు. మీ విషయంలోనూ అదే జరిగింది. మీరు వర్ణ వ్యవస్థలోని ఆ గోడను పడగొట్టారు. అది నిన్నటి వరకు మీకు మాకు మధ్య ఉండేది. కాని పండితులు గారు మిమ్మల్ని భయపెట్టారు. అందుకే మీరు కొంచెం భయపడ్డారు. ఎందుకంటే అదే గోడ మీ మనసులో ఎక్కడో ఏ మూల ఉంది. భీమరావు, మరి ఈ మనసులోని గోడ ఎలా కూలుతుంది? ఇలా కర్ర తీసుకొని కొట్టడం వల్ల కూలిపోదు. ఎలా కూలుతుందంటే ప్రతి ఒక్కరిని ఆత్మీయులను చేసుకోవడం వల్ల. పండితులు లాంటి వాళ్లకు, అలాగే ఈ సమాజానికి ఎదురు తిరిగి ధైర్యంతో మన హక్కులను పొందడం వల్ల, అలాగే మనుషులకు మనుషులమన్న భావన కలగడం వల్ల. కానీ భీమరావు, పండితులు గారు కొన్ని విషయాలు నిజమే చెప్తారు. అంటే నా భార్యకు పాము కాటేసినప్పుడు నేను తనకు రకరకాల వనమూలికలు తినిపించాను. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ పండితులు గారు మంత్రమేదో చదివి మంత్రజలం ఇచ్చారు. దాన్ని నేను నా భార్యకు తాగించాను. దాంతో తనకు నయమైపోయింది. అప్పుడు నా భార్య ప్రాణాలు దక్కాయి. దానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఆ వనమూలికల్లో నుంచి ఏదో ఒకటి పని చేయలేదని. ఇలా కూడా అయి ఉండొచ్చు. ఆ వనమూలికల్లో నుంచి ఏదో ఒకటి పనిచేసిందేమో. ఇక పండితులు గారు తను మంత్రించి ఇచ్చిన జలమే పనిచేసిందన్న మాట ఈ రోజు వరకు మీకు చెప్తూ వచ్చాడేమో. అవును భీమరావు, నువ్వు చెప్పింది నిజమే. కొంచెం తర్కంతో ఆలోచించండి. అప్పుడు ఆయన ప్రతి మాట అబద్ధమే అనిపిస్తుంది. మామయ్య, పదండి, భోజనం చేయడానికి వెళ్దాం. పద. అన్నయ్య, బాలా పొద్దున్నుంచి ఏమీ తినలేదు. వాడికి ఆకలేస్తుండొచ్చు. నేను వాడికి కొంచెం తినిపించనా? ఏం అవసరం లేదు. అలాగే బాలా విషయంలో ఇంట్లో ఒక్క సభ్యుడు కూడా సానుభూతి చూపించడానికి వీల్లేదు. చూడు భీమ్, ఈ విషయం నువ్వు కూడా గుర్తుంచుకో. రాత్రి బాలా దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. వాణ్ణి ఒంటరిగా ఉండనివ్వండి. వాణ్ణి ఒంటరిగాను వదిలేయండి.
బాలా బయటే ఉండొచ్చు. వాడు రాత్రంతా కట్టేసే ఉన్నాడు. ఒకసారి చూసొస్తాను. చూడు బాలా, రాణిని మర్చిపో. తను తన జీవితాన్ని తన భర్తతో కలిసి గడపనివ్వు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. మనం ఎప్పుడూ ఒకరి సంతోషాల మధ్యలోకి వెళ్ళకూడదు. అదంత మంచిది కాదు. నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా? అవునన్నా, మీరు నన్ను క్షమించండి. ఇక మీదట నేను ఎప్పుడు అలా చేయను. కట్టేయటం వల్ల కాళ్ళు చేతులు నొప్పి పడుతున్నాయి నాన్న. నా కట్లిప్పండి. బాగా ఆకలేస్తోంది. నా కట్లిప్పండి నాన్న. అలాగే విప్తాను. చాలా ఆకలేస్తుంది నాన్న. అలాగే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. జీజాబాయ్, నేను తనని వదిలిపెట్టను. నేను తనని వదిలిపెట్టను నాన్న. బాలా! నేను అడిగే ప్రశ్నలకు తను జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. బాలా, నేను చెప్పేది విను బాలా. నాన్న, బాలా! ఆగండి. ఏమైంది? బాలా పారిపోయాడు. రాణిని వదిలిపెట్టనని కోపంతో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వీడు ఎక్కడైనా తిరుగుతాడు, ఎక్కడికి వెళ్తాడు? అలాగే మనం తనని ఎక్కడన్నా వెతుకుతామండి. పోలీసులు వెతుకుతారు. అదెలా అన్నయ్య? నేను వెళ్లి స్టేషన్లో బాలా మీద కంప్లైంట్ ఇస్తాను. వద్దు నాన్న, మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకండి. ఏదో విధంగా బాలా అన్నయ్యను మీరు, భీమ్ ఇంకా ఆనందనయ్య కలిసి వెతకగలరు. మంజుల, ఇప్పుడు ఇదొకటే మార్గం మిగిలింది బాలాని వెతకడానికి. రామ్జీ, మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఒక తండ్రి అయ్యుండి కూడా కొడుకు మీద స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? కాదు, ఒక బెంగపడే వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తున్నాడంతే. బాలా అన్నయ్య మా అన్నయ్య, అందుకే ఆయన కోసం బాధపడటం సరైందే. కానీ నాన్న చెప్పింది కూడా నిజమే. బాలా అన్నయ్య ఏం చేయడం కోసం అయితే బయలుదేరాడో అది ఒక అపరాధం. ఇక అపరాధం జరుగుతుంది అని తెలిసి కూడా ప్రభుత్వానికి చెప్పకపోవటం అది కూడా ఒక అపరాధమే. ఎందుకంటే ఇప్పుడు బాలా అన్నయ్యను కాపాడడం కంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ఆ అపరాధాన్ని ఆపడం. ఎందుకంటే అపరాధి సొంత అన్నయ్య అయినా లేక శత్రువు అయినా అపరాధి అపరాధే అవుతాడు. నాన్న, పదండి, మనం వెళ్ళి బాలా అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చేసొద్దాం.
श्रियं रूपं देहि दयं देहि अशून्यशोदहि सदा निकुम्भसप्रभाय चेतास्मात् अज्ञानदेविषये कालिदे सरणी तथा దీన్ని రాత్రి దొంగతనం చేశాను. నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఇక వెళ్ళు, స్నానం చేసి పూజ చేయి, కొంచెం తిని తరువాత విశ్రాంతి తీసుకో. స్వామీజీ, 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 అనర్థం జరిగింది. స్వామీజీ, గుళ్ళోంచి ఈశ్వరుడి కుండలాలు ఎవరో దొంగిలించారు స్వామీజీ. ఏంటి, దొంగిలించారా? ఈశ్వరుని గుళ్ళోకెళ్ళి ఎవరైనా ఎలా దొంగతనం చేయగలరు? ఎవరో కనుక్కోండి, తనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష మేమే వేస్తాం. అవి నువ్వు దొంగిలించలేదు కదా? నేనా? ఇతను రాత్రి మొత్తం నా చరణాలకే సేవ చేశాడు. ఇతనెలా దొంగతనం చెయ్యగలడు? స్వామీజీ, నేను వెళ్ళి పూజ చేసుకుంటాను. వాటిని ఎవరైతే దొంగిలించారో స్వామీజీ, నేను తనను వెతికి తప్పకుండా తీసుకొస్తాను. ఎందుకంటే నా జీవితమంతా అదే గుళ్ళో ఈశ్వరుని సేవలో గడుపుతూ వచ్చాను. అలాగే, కానీ అంతకుముందు వెతకాలి కదా. ఇక మేమేమనుకుంటున్నామంటే ఈ పని ఆ చిన్న జాతి వాళ్లే చేసుంటారని. ఎందుకంటే మన ఈశ్వరుని మీద వాళ్లకు భక్తి లేదు. మీరన్నది నిజమే స్వామీజీ. ఎందుకంటే ఈశ్వరుని మీద భక్తి ఉన్నవాడు ఈశ్వరుడి గుడిలోకే వెళ్ళి దొంగతనం లాంటి పని మాత్రం చేయలేడు. మీ మీదొట్టు స్వామీజీ, నేను తనను తప్పకుండా వెతికి తీసుకొస్తాను. ఈ దొంగతనానికి తను చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బాలా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇప్పుడు తనని ఎక్కడైనా వెతుకుతాం. పోలీసులు ఏమన్నారు? ఏమన్నారంటే ఏదైనా తెలియగానే చెప్తామన్నారు. పదండి. రామ్జీ, అలాంటి చరిత్రహీన కొడుకుని ఎందుకు కన్నావు? ఇదిగో అన్నా, అవకాశం దొరికింది కదా అని చెప్పిపోవడానికి వచ్చేసారా? ముందు వెళ్ళి నీ కొడుకు సంగతి చూసుకోపో. తను బంగు తిని రోజంతా మత్తులోనే ఉంటున్నాడు. నీ కొడుకు సంగతి సరిగ్గా చూసుకోలేవు గాని ఇక్కడికొచ్చి పెద్ద దెప్పి పొడుస్తున్నావు. ఏ టీకొట్టు, మాకేం చెప్తున్నావు? మీ అన్నయ్యే స్వయంగా బాలాకి సారా తాగిస్తున్నాడు. నీ తోడబుట్టిన వాడైనా మంచివాడనుకున్నావా? బాగుంది. అన్నయ్య ఏమో బాలాకు సారా తాగడం నేర్పిస్తున్నాడు. ఇక తన తమ్ముడేమో ఇక్కడికి వచ్చి అందరి ముందు సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుందంటే అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ రామ్జీ కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అవునా? పదన్నా. మీరంతా నన్ను ఎందుకలా చూస్తున్నారు? మామయ్య,
ఏం చూస్తున్నావంటే నిన్నటిదాకా మీరు వాళ్ల పక్కన నిలబడ్డారు, మిమ్మల్ని మంచివాడన్నారు. ఇక ఈరోజు మీరు మా పక్కన నిలబడ్డారో లేదో వాళ్ళు మిమ్మల్ని మాటలనడం మొదలుపెట్టారు, మీ రక్తాన్నే తిట్టడం మొదలుపెట్టారు. మామయ్య, ఇదే బ్రహ్మ గురించే నేను నిన్న మీకు వివరంగా చెప్పాను. అది వీళ్ల మనసులో నిండుకుని ఉన్న ఇదే ఆలోచనల గోడ మీకు నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు అన్నది నిజమే భీమరావు. మామయ్య, ఇక మనం వెళ్లి బాలా అన్నయ్యను వెతకడం మంచిది. అవును, పద. పదండి. పదండి. ఈరోజు దొరకకపోతే ఏమైంది? రేపు దొరుకుతుంది. రేపు దొరక్కపోతే తనని ఎల్లుండి వెతుకుతాను. తను దొరికేంత వరకు తనని వెతుకుతూనే ఉంటాను. అలాగే తనని అడుగుతాను, నన్ను ఇలా ఎందుకు మోసం చేసింది అని. నన్ను ప్రేమించి ఎందుకు పారిపోయింది, నా గురించి ఆలోచించనే లేదు. ఆ మోసగత్త జవాబు చెప్పి తీరాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. బాలా నిన్న సారా తాగొచ్చాడు. ఈరోజు తను మళ్ళీ రాణి ఇక్కడ లేదని నిన్న తనకు తెలియదు, అందుకనే వచ్చాడు. కానీ ఈరోజు అసలు రాని రాడు. అసలు ఎక్కడున్నాడో ఏమో, ఎలా ఉన్నాడో ఏమో. బాబు, నా బాబు. ఏమైంది? నా కొడుకు. మీరెందుకు ఏడుస్తున్నారు? మన గ్రామం బయట చేరులో విందు ఏర్పాటు చేశారు. మన గ్రామంలో ఉన్న సారా కొట్టులో కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోయారో ఏమో. వాళ్ళలో నా తమ్ముడు కూడా చనిపోయాడు. నా కొడుకు కూడా. అంటే బాలా కూడా లేదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. పద భీమ్, త్వరగా వెళ్దాం. బాలా అన్నయ్య, బాలా, బాలా అన్నయ్య. సేట్ గారు, నాకు అభినందనలు చెప్పండి. ఇన్ని సంవత్సరాల్లో ఏ పని మీ వల్ల కాలేకపోయిందో అది నేను చేశాను. అంతగా మా వల్ల కాని పని ఏంటది? ఏంటంటే రాంజీ కుటుంబంలోని ఒక సభ్యుడి పని అయిపోయినట్టే. అంటే బాలాకు నేనే సారా అలవాటు చేశాను. అంటే బాలా పని అయిపోయినట్టే. మహేష్, ఒకవేళ ఈ వార్త నిజమైందనుకో, నేను నీకు బంగారు గొలుసు కానుకగా ఇస్తాను. ధన్యవాదాలు సేట్ గారు. సరే మహేష్, నేను వెళ్ళి స్వామీజీకి ఈ విషయం చెప్తాను. దాంతో ఏదో ఒక ఆట ఆడుకోగలడు.
సారా తాగొద్దని ఎంత మొత్తుకున్నాను. నువ్వు మా మాట అస్సలు వినలేదు. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు నేనేం